Hello everyone, welcome back to Srimati Sowjanya channel. This was my favorite bendi fry. బెండకాయ ఫ్రైని ఇలా ఒక్కసారి ట్రై చేస్తే ఇంట్లో అందరూ ఖచ్చితంగా ఇష్టపడతారు. సో మీకు కూడా ఈ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలని ఉందా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ బెండకాయల్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత బెండకాయల్ని ఇలా చీరికల్లా కట్ చేసుకోవాలి. దీంట్లో ఎక్స్ట్రా పార్ట్ కానీ గింజలు కానీ తీయాల్సిన అవసరం ఏమీ లేదండి. కొన్ని స్టఫ్డ్ బెండి రెసిపీస్కి మధ్యలో పార్ట్ అనేది తీసేస్తాము, కానీ వీటికి అలాంటి అవసరం లేదు. ఇలా చీరికల్లా కట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి, కొంచెం సాల్ట్, కొంచెం కారం, పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ పౌడర్ అంతా బెండకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటే ఈ పౌడర్ అంతా బెండకాయ ముక్కలకి బాగా పడుతుంది. బెండకాయ ముక్కలు ఇలా కలుపుకున్నప్పుడు జిగురుగా అనిపిస్తున్నాయంటే కనుక ఒక చిన్న టిప్ ఉందండి. ఇలా జిగురుగా అంటుకోవడం ఇష్టం లేదు అనిపిస్తే బెండకాయల్ని ఒక 1 అవర్ ముందే కట్ చేసి పెట్టుకుని ఒక పావు గంట సేపు కానీ అరగంట సేపు కానీ ఎండలో పెట్టుకుంటే ఆ జిగురు అనేది పోయి మనకి ఎక్కడ అంటుకోకుండా ఉంటుంది. ఈ టిప్ నచ్చితే ఫాలో అయిపోండి. ఇలా బెండకాయ ముక్కలన్నింటినీ కోట్ చేసుకున్న తర్వాత ఒక పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఈ కోట్ చేసుకున్న బెండకాయ ముక్కలన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా నార్మల్గా ఫ్రైకి చేసినట్టుగానే కొంచెం ఒక 2 స్పూన్స్ ఎక్స్ట్రా ఆయిల్ వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి. మనం దీనికి ఎక్స్ట్రా సాల్ట్ అది ఏమి వేయనవసరం లేదండి. ఇందాక మనం వేసిన సాల్టే సరిపోతుంది. ఇలా చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకుని ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. తరువాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని నేను ఇక్కడ ఎండు కొబ్బరి ముక్కల్ని పౌడర్ చేసుకుని వేస్తున్నాను. ఒకవేళ ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి ఉన్నా కూడా దాన్ని పౌడర్ చేసుకుని వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని రఫ్గా చాప్ చేసి వాటిని కూడా ఈ కొబ్బరి పొడిలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అంతా కూడా ఉడకడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటూ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయలంతటినీ బాగా ఉడికించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలకి సరిపడా కారం కూడా యాడ్ చేసుకుని వీడియోలో స్కిప్ అయింది లైట్గా పసుపు కూడా యాడ్ చేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఉడికిపోయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, రెసిపీ అయితే అయిపోయింది. చాలా సింపుల్ రెసిపీ కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. మెయిన్ డిష్ అయినా సైడ్ డిష్ అయినా ఈ రెసిపీ తిన్నవాళ్ళు ఖచ్చితంగా వావ్ అంటారు.
సో నేను చెప్పిన విధంగా, నేను చూపించిన విధంగా ఈ బెండకాయ ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.